హలో అండి, నేను ఇప్పుడు మీకు అరటికాయ ఫ్రై చూపిస్తున్నాను. ఇది చాలా త్వరగా అయిపోతుంది. పప్పుకు కానీ పప్పుచారుకు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక అరటికాయ అండి, పొట్టు తీసింది. తర్వాత కావాల్సిన పదార్థాలు పల్లీలు, వెల్లుల్లి ఇది దంచి పెట్టానండి, కరివేపాకు, ఉప్పు, మిర్చి అండి, చిల్లి మిర్చి పౌడర్ అండి ఇది. ఇప్పుడు మనము అరటికాయ పొట్టు తీసి తురుముకోవాలి, చూపిస్తానండి. ఇప్పుడు అరటికాయని ఇలా తురుముకోవాలండి, చూపిస్తాను. ఇందాక మీకు అరటికాయ చూపించాను కదా, అది తురిమానండి. తురిమితే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేగాక ఇప్పుడు ఇది వేసేసుకోవాలండి. ఇలా చిన్న మంట మీదనే పెట్టాలి, లేకపోతే మాడిపోతుందండి. ఇలా విడివిడిగా వేసేసుకోవాలి. మరీ పెద్ద మంట కాదు, మరీ చిన్న మంట కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇది బ్రౌన్ కలర్ రావాలి. ఇది మీరు 3-4 డేస్ బాక్స్లో వేసి పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. ఇంట్లో స్నాక్స్ లాగా తినొచ్చు. ఇది కూడా చిప్స్ లాగా కాకుండా ఇదొక వెరైటీ అండి. అందరు చిప్స్ చేసుకుంటారు కదా, అరటికాయ చిప్స్, అలా కాకుండా ఇలా సన్నగా తురిమింది కూడా బాగుంటుందండి. ఇలా తీయాలి, ఈ కలర్ రావాలి. ఈ కలర్ రావాలండి. అలా మొత్తం మనము నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం నూనెలో గొలిచినవి ఇలా అయ్యాయండి. వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కాస్త గడ్డగడ్డలా ఉంటాయి కాబట్టి ఇలా స్మాష్ చేసుకోవాలి. పొడి పొడిగా అవుతుంది. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్లో కొంచెం వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఆల్రెడీ మనం అది వేయించాం కదా, అందుకని. పల్లీలు, నేను మీకు చూపించేది ఒకటే ఇది అరటికాయ అండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు,
ఇది నేను పసుపు చెప్పడం మర్చిపోయానండి, కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు కాస్త కొంచెం అండి, అందరూ చెప్పిన అంతే, నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కొంచెం వేసుకోవాలి, తగినంత, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఈ తురిమింది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరప్పొడి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది చేశాను కదండి, ఇది మీరు కూడా చేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.